నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు ఈడీ ఆఫీస్ ముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ధర్నాకైతే రావడం జరిగింది. ఏదైతే చూసుకుంటే సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారిపై అయితే ఈడీ ఛార్జ్షీట్ పెట్టడం జరిగింది. సో వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. సో మాట్లాడుతున్న అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే సిడబ్ల్యూసీ మెంబర్ చెల్లా వంశేంద్ర రెడ్డి గారు ఉన్నారు. సార్, ఎట్లా చూస్తారు మరి సోనియా గాంధీ గారిపై రాహుల్ గాంధీ పై కేసు పెట్టడాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఎందుకు మళ్ళీ అంశం తెర మీదకి రావడం వచ్చిందంటే ఏం చెప్తారు? ఇప్పుడే కానీ గతంలో కానీ నేషనల్ హెరాల్డ్కి సంబంధించినటువంటి కేసులో సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారి పైన కేసులు పెట్టడం, ఛార్జ్షీట్ దాఖలు చేయడం, వారిని ఇబ్బంది పెట్టడం కేవలం రాజకీయ కుట్రతో చేస్తున్నటువంటి ఈ సందర్భం మాత్రమే. గతంలో కూడా ఎప్పుడెప్పుడైతే రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగానో, లేదంటే నరేంద్ర మోడీ అదాని బంధాన్ని బహిర్గతం చేయాలనే ప్రయత్నం చేస్తారో అప్పుడు ఇట్లాంటి ఏదో ఒక ఇష్యూ తీసుకొస్తున్నారు. గతంలో పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు అడానీ, అంబానీ, నరేంద్ర మోడీ నెక్సస్ని బయటపెట్టే ప్రయత్నం చేసినప్పుడు కూడా అక్రమంగా రాహుల్ గాంధీ గారి పైన ఒక ఎప్పుడో సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పరువు నష్టానికి సంబంధించినటువంటి కేసులో వారిని ఇరికించి వారి పార్లమెంట్ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసే కుట్ర చేయడం జరిగింది. అయినా రాహుల్ గాంధీ గారు భయపడలేదు. రాహుల్ గాంధీ గారు ఇల్లు గుంజుకునే ప్రయత్నం చేయడం జరిగింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా గుజరాత్లో నరేంద్ర మోడీకి ఛాలెంజ్ చేయబోతున్నాము, గుజరాత్లో రానున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, నరేంద్ర మోడీ పతనం నీ సొంత రాష్ట్రమైనటువంటి గుజరాత్ నుంచే ప్రారంభిస్తామని రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. చెప్పడమే కాకుండా స్వయంగా రాహుల్ గాంధీ గారు ఒక సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా గుజరాత్ క్షేత్ర రంగంలో దిగడం జరిగింది. అక్కడ ఏఐసిసి సెషన్ ఏర్పాటు చేయడమే కాకుండా మొన్న అరవలి అనే ఒక జిల్లాకి సంబంధించినటువంటి జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి నాయకులతో స్వయంగా రాహుల్ గాంధీ గారు వెళ్ళి చర్చించి గుజరాత్లో పార్టీ బలోపేతానికి పునాదులు వేయడం జరిగింది. సో నరేంద్ర మోడీ, అమిత్ షాకి సంబంధించినటువంటి సొంత రాష్ట్రంలోనే వాళ్ళ బీటలు కదులుతున్నాయనేటువంటి ఆ భయంతో ఎట్లయినా కానీ రాహుల్ గాంధీ గారిని ఆపాలే, రాహుల్ గాంధీ గారు ఇదే విధంగా కొనసాగితే గుజరాత్ నుంచే వాళ్ళ పతనం ప్రారంభమవుతుంది అనేటువంటి భయంతో రాహుల్ గాంధీ గారి పైన ఈ అక్రమ కేసులు పెట్టడం జరుగుతుంది. 2000 కోట్ల వరకు కూడా అయితే స్కామ్ జరిగింది అంటే దీని లావాదేవీలు జరిగాయని చెప్పేసి అంటారు. ఏంది మరి నిజంగా మనీ లాండరింగ్ అనేది జరిగింది అంటారా? అసలు మనీయే లేనప్పుడు మనీ లాండరింగ్ ఎక్కడ ఉంటది? అసలు ఈ ఏదైతే నేషనల్ హెరాల్డ్ కానీ, నవజీవన్ కానీ, కౌమీ ఆవాజ్ కానీ ఈ 3 పేపర్లు కూడా ఏజేఎల్ సంస్థ ఏదైతే నడిపిస్తుందో ఈ పేపర్ని నెహ్రూ గారు భారతదేశ స్వాతంత్రంలో నిర్భయంగా ప్రజలు వాళ్ళ అభిప్రాయాలు చెప్పడానికి ఉపయోగించుకునే ఒక సాధనంగా ఈ యొక్క పేపర్ని నెహ్రూ గారు ప్రారంభించారు. ఈ యొక్క పేపర్ని ఆనాడు క్విట్ ఇండియా మూమెంట్లో బ్రిటిష్ వాళ్ళు ఈ పేపర్ని బ్యాన్ చేయడం జరిగింది. ఆనాడు బ్రిటిష్ వాళ్ళు ఎట్లయితే ఈ పేపర్ని ఇబ్బంది పెట్టినారో ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఆ ప్రయత్నం బ్రిటిష్ వాళ్ళలాగా ఆ ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ కేసు లీగల్గా ఏమి కూడా, ఒకవేళ నిజంగా ఒక ప్రశ్న అడుగుతా, నేను ఏం తెలియని వ్యక్తిని, నేను నిజంగా దాంట్లో ఏమన్నా పస ఉండి దాంట్లో ఏదన్నా అవకతవకలు జరుగుంటే 10 ఏళ్ళు నరేంద్ర మోడీ అధికారంలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వదిలిపెడతారా? వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా దాంట్లో ఏం దొరకలేదు, ఏం దొరకదు. ఎందుకంటే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఆస్తుల కోసమో, పైసల కోసమో, లేదంటే ప్రాపర్టీస్ కోసమో వ్యవహారం చేసే వ్యక్తులు కాదు. దేశం కోసం ప్రాణాల త్యాగాలు చేసినటువంటి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. దేశం కోసం, దేశ ప్రజల కోసం ప్రధానమంత్రి పదవి అధిరోహించే అవకాశం వస్తే కూడా 2 సార్లు వదులుకున్న వాళ్ళు. వాళ్ళకి నేషనల్ హెరాల్డ్లో ఉండేటువంటి దాంట్లో వచ్చే అసలు ఏ మాత్రం కూడా నమ్మశక్యంగా లేనట్టు. తప్పు చేయనప్పుడు కేసులు ఎదుర్కోవచ్చు కదా, ఎందుకు ఈ ధర్నాలు అని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు ప్రధాన వ్యవహారానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ అవలంబిస్తున్నటువంటి వ్యవహారాన్ని ప్రజలకు తెలియజేసే ప్రయత్నంలో భాగంగా మేము చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. కానీ కేసులకి భయపడు కాదు. కేసులకు ప్రాణాలే అర్పించేటువంటి కుటుంబం వాళ్ళు కేసులకు ఎక్కడ భయపడతారు? రాహుల్ గాంధీ గారి మీద ఎక్కడికి పోయినా 100 కేసులు ఉన్నాయి. ఎక్కడ కూడా దేనికి భయపడినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు. ఈ కేసుల్లో అస్సలు కాంగ్రెస్ పార్టీ భయపడేది లేదు,
కాంగ్రెస్ పార్టీ నాయకులు భయపడేది లేదు. మేము ఎన్ని కేసులు పెట్టినా, ఎంత ఇబ్బందులు పెట్టినా కానీ భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మా పోరాటం కొనసాగుతుంది. చివరగా సత్యమే జయతి, సత్యమే గెలుస్తుంది. ఎట్లయితే రాహుల్ గాంధీ గారు పరువు నష్టం ఏదైతే వారి పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసే ప్రయత్నం చేసినప్పుడు ఎట్లయితే విజయవంతంగా ఎదుర్కొన్నారో ఇప్పుడు కూడా అట్నే జరుగుతుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ నవీన్.